నేను చాలా బాగున్నాను. మీరు బిఫోర్ ఈ క్లాస్ ఎలా ఉన్నారు, ఆఫ్టర్ ఈ క్లాస్ ఎలా ఉన్నారు? మార్పు వచ్చిందా? వచ్చింది కదా. దానికోసమే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎందుకంటే నాకు ఇవాళ అనిపిస్తుంది, ఇంత మంచి ప్రోగ్రామ్స్ మా చిన్నప్పుడు వింటే, మాకు ఉంటే ఎవరైనా చెప్పుంటే మేము ఇంకా ఏ పొజిషన్లో ఉండేవాళ్ళము. అలాంటిది మాకు లేదు కదా అన్న బాధ కొంచెం ఉంది. కానీ ఇప్పుడు మీకు ఇంత మంచి అవకాశం కల్పించగలుగుతున్నందుకు అంత టీం అందరూ కలిసి, రంజిత్ కానీ, శ్రీరామ్ కానీ, సుధాకర్ కానీ, వాళ్ళ టీం అందరూ కలిసి వచ్చి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన కోసం శ్రమ తీసుకొని ఈరోజు మనల్ని మోటివేట్ చేసి, మనకంటూ ఒక గోల్, ఒక ఎయిమ్ ఎలా ఉంచుకోవాలి, మనం జీవితంలో ఎలా ఉన్న స్థానాలకి చేరాలి, మన పేరెంట్స్ని ఎలా గౌరవించుకోవాలి, మన గురువులను ఎలా గౌరవించుకోవాలి, సమాజానికి మనం ఏమి ఇవ్వాలి అనే మంచి విలువలు, నైతిక విలువలు నేర్పించే దిశగా ఈరోజు వాళ్ళ టీం అందరూ చేసిన కృషికి మీ అందరి తరపున నేను హృదయపూర్వకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఒకటే మాట, మీకు కొంచెం ఆకలి వేస్తుండొచ్చు, కానీ మనం రోజు అన్నం తింటాం. ఒక పూట ఇంత మంచి క్లాస్ కోసం 1 గంట లేట్ అయినా ఏం పర్వాలేదు, అవునా కాదా? ఎందుకంటే ఈరోజు మనకు నిజంగా తెలిసింది, మనకి ఇంతవరకు ఉన్న మన కొంచెం అన్ని నాకే తెలుసు అనే అహంకారం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. నువ్వు చెప్పేది ఏంటంటాం మన పేరెంట్స్ని, అవునా? మేము కష్టపడి చదువుతున్నాం, మేము ఇంటర్కి వచ్చాం, మేము 10th వచ్చాం, మాకు ఇంగ్లీష్ వచ్చు, మాకు హిందీ వచ్చు, మీరు మాకు చెప్పేది ఏంటి? నువ్వు అసలు చదువుకోలేదు, నువ్వు కూలీ పనులకు వెళ్తావన్న చులకన భావం చాలా మంది పిల్లలకు ఉంటుంది పేరెంట్స్ మీద. మన బయటికి చెప్పకపోయినా మనసులో చాలా మందికి ఉంటుంది. ఈరోజు మన తల్లిదండ్రులు లేకపోతే మనం లేమన్న వాస్తవం మన కళ్ళగట్టినట్టు చూపించారు. వాళ్ళు ఎంత కష్టపడి మన కోసం, వాళ్ళు తిని తినక, నిద్రపోయి పోక, కష్టపడి పని చేసి వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయి కూడా మన కోసం ఖర్చు పెట్టుకుంటూ, మన భవిష్యత్తు బాగుండాలని, మన భవిష్యత్తు కోసం, మన ఉన్నతి కోసం ఎంత శ్రమ పడతారో ఈరోజు మనందరికీ అర్థమైంది, అవునా కాదా? అవునా కాదా? కనుక మనం ఈరోజు తెలుసుకుంది ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాదు, మనసులో ఉంచుకోవాలి. మనకి ఇవాళ వాళ్ళు ఇన్స్పైర్ చేశారు, వాళ్ళ మోటివేషనల్ క్లాసెస్తో, వాళ్ళ స్పీచ్లతో మనల్ని ఇన్స్పైర్ చేశారు, మనలో విజ్ఞాన జ్యోతిని వెలిగించారు. ఆ జ్యోతి ఆరిపోకుండా చూసుకునే బాధ్యత మనదే, అవునా కాదా? ముఖ్యంగా అబ్బాయిలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కుదురుగా కూర్చోవడానికి. అబ్బాయిలు అంటే అసలే దురభిప్రాయం ఉంది, తప్పని నిరూపించుకోవాలి. అమ్మాయిలకు ధీటుగా, డిసిప్లిన్గా ఉండి వాళ్ళతో పోటీ పడుతూ మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మన ప్రిన్సిపల్ మేడం చెప్పారు, మన స్కూల్ బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చింది, 5 లక్షలు క్యాష్ ప్రైజ్ వచ్చింది, 100% రిజల్ట్ 10th ఇంటర్లో వచ్చింది. చాలా చాలా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి స్టాఫ్ ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చూస్తున్నాం, పేరు గొప్ప ఊరు దిబ్బ, ఇరుకిరుకు గదుల్లో ఎటువంటి వెంటిలేషన్ ఉండదు, కనీసం ఫ్యాన్లు వేయరు, కరెంటు ఖర్చు అవుతుందని వేలకు వేల ఫీజులు, లక్షల డొనేషన్లు వసూలు చేస్తారు. కానీ రిజల్ట్ చూస్తే మనతో పోటీ పడలేరు అసలు వాళ్ళు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివి వచ్చిన వాళ్ళమే. మీకన్నా ఇప్పుడు బెంచెస్ ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, సరిపడా రూములు ఉన్నాయి, మీకు హాస్టల్ వసతులు ఉన్నాయి, మధ్యాహ్నం ఇంటి నుంచి వచ్చే వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకాలు ఉన్నాయి. మా కాలంలో అవన్నీ లేవు. పొద్దున్నే లేవాలి, 4-5 కిలోమీటర్లు నడవాలి, పొద్దున్నే క్యారియర్లు కట్టుకోవాలి, తయారు చేసుకొని వెళ్ళాలి. అలా కష్టపడి చదువుకున్నాం. కింద కూర్చోవాలి, ఎక్కువ సరిపడా రూములు కూడా ఉండేవి కాదు. పైగా అప్పుడు అన్ని ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ కనుక స్ట్రెంత్ ఎక్కువగా ఉండేది. ఒక్కొక్క క్లాసులో 70 నుంచి 80 మంది, 6 నుంచి 7 సెక్షన్లు, అంత రష్గా ఉండేది. అంత బాగా చెప్పేవాళ్ళు. టీచర్స్ కూడా చాలా చాలా బాగా చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పడం వల్లే ఒక గురువు, మంచి గురువు చేతిలో పడితే ఒక రాయి అయినా కూడా ఒక శిల్పంలాగా ఎలా మారుతుంది అనేదానికి మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా ఉదాహరణ. ఆ రోజు మేము నిర్లక్ష్యం చేసి వీళ్ళు చెప్పేది ఏంటో మేము వినేది ఏంటో అనుకుంటే
ఇవాళ ఈ స్టేజ్లో ఉండే వాళ్ళని కాదు. వాళ్ళు పేరెంట్స్ అంటే మనల్ని కంటారు, వాళ్ళు పెంచుతారు, అది కన్న ప్రేమ. కానీ టీచర్స్కి వాళ్ళ సొంత పిల్లలు కాదు కదా, అవునా? కానీ మన ఉన్నతి కోసం ఎందుకు శ్రమిస్తున్నారు? వాళ్ళ పిల్లలను వదిలేసి కూడా మన కోసం ఇప్పుడు 24 hours ఎవరో ఒకరు డ్యూటీలో ఉంటూ, మేడమ్స్ మీరు చదువుతున్నారా లేదా, మీరు తింటున్నారా లేదా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఇవన్నీ పర్యవేక్షిస్తూ 24 hours మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండి, మీకు మంచి మార్క్స్ వచ్చినా, మీకు ఏదైనా మెరిట్ స్కాలర్షిప్స్ వచ్చినా, ఏది వచ్చినా కూడా నిస్వార్థంగా వాళ్ళు హృదయపూర్వకంగా సంతోషపడే మనుషులు వాళ్ళు టీచర్స్. అంటే గురువులని, అందుకనే గురు బ్రహ్మ గురుదేవో గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః. అర్థమైపోయిందిగా అందరికీ? గురువు అంటే అంత ఉన్నత స్థానం ఇచ్చారు మన పూర్వీకులు. మనం కూడా గురువులు చెప్పేది నీట్గా ఫాలో అవుతే, అర్థం కానివి అడిగి తెలుసుకుంటే, ఇప్పుడు చెప్పారు లిజనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇక్కడ మనం చెప్తూ ఉంటే వాళ్ళు చెప్పే మాటలు మనం సారాంశం అర్థం చేసుకోగలిగితే, దాన్ని మనం మర్చిపోకుండా ఆచరించగలిగితే ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్తామనే దానికి మేము కూడా ఒక ఎగ్జాంపుల్. కనుక మీరు మా చిన్నప్పుడు మేము చెప్పాను కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా డాక్టర్, నేను ఎమ్మెల్యే అవ్వకముందు ఎట్లా డాక్టర్ అయ్యానంటే 6 years అప్పుడు, లేకపోతే 7 ఉంటాయేమో, మిడ్నైట్ ఫీవర్ వచ్చింది, 102 103. ఆ టైంలో వెళ్తే డాక్టర్ గారు ఆ టైంలో లేచారమ్మ, 40-45 years ఉంటాయి మేడంకి. ఆ టైంలో ఏదైనా విసుకోకుండా లేచి ట్రీట్మెంట్ చేసి ధైర్యం చెప్పి పంపించారు. ఆ రోజు అనిపించింది నాకు, టీచర్స్కి కానీ వేరే ఏ డిపార్ట్మెంట్కి కూడా సెలవు అనేది ఉంటుంది. మన అమ్మ నాన్నలు డ్యూటీకి వెళ్తారు, పనికి వెళ్తారు, కూలీకి వెళ్తారు, వస్తారు. కానీ వాళ్ళకి రెస్ట్ తీసుకునే టైం ఉంటుంది, భోజనం చేసే టైం ఉంటుంది. అదే మనము ఎవరైనా ఎలక్ట్రీషియన్ని పిలిచామనుకో, నేను ఇవాళ రాను అంటారు, అయిపోతుంది. అవునా కదా? ఏదైనా ఫ్యాన్ రిపేర్ వచ్చింది కొంచెం చేసి పెడతామంటే నేను రాను అంటాడు. ఒకవేళ ఇంకేదైనా మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఆటో కావాలో రిక్షా కావాలనుకుంటే వాళ్ళు ఇష్టమైనప్పుడు వస్తారు, లేకపోతే లేదు. కానీ ఒక డాక్టర్ ఎప్పటికీ అట్లా అనలేదు. ఏ టైంలో వచ్చినా, అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, తెల్లవారుజాము కాదు, వాళ్ళకి ఈవెన్ వాళ్ళకి ఫీవర్ ఉన్నా కూడా మరి మనం వస్తే వాళ్ళ హెల్త్ పక్కన పెట్టి చూసేదే డాక్టర్. అలాగా నాకు ఆ చిన్న వయసులో ఎందుకు అనిపించింది, నేను పెద్దగా అయిన తర్వాత డాక్టర్ కావాలని నిర్ణయించుకొని అలా ఖాళీగా ఉండలేదు కదా. దాన్ని ఎలా చేస్తే డాక్టర్ అవుతామనేది మా టీచర్స్ని అడిగి తెలుసుకొని ఆ విధంగా నేను చదువుకుంటూ మరి గవర్నమెంట్ కాలేజీలోనే సీట్ వచ్చింది. ఇప్పట్లాగా ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా లేవు. ఓన్లీ 2 రాష్ట్రాల్లో కలిపి 9 మెడికల్ కాలేజీల్లో, అంటే ఎంత మెరిట్ వస్తే మనకి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తుంది ఎంబీబీఎస్. ఇప్పుడైతే ₹1,00,00,000, అప్పుడైతే చదువుదామన్నా కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఉండే. అలాంటి స్టేజ్లో నేను కానీ, దయానంద్ గారు కానీ, మేమందరం కూడా అప్పుడు మా బ్యాచ్మేట్స్ అందరూ కూడా మెరిట్ తోటే మేము కాలేజీలో సీట్ సంపాదించుకున్నాం. మేము అది కూడా ఎట్లాంటి మారుమూల ఊళ్ళల్లో, చిన్న పల్లెటూళ్ళల్లో, కల్లూరు అంతా కూడా ఉండేవి కాదు. మేము చదివిన ఊళ్ళో అయితే చాలా చిన్న ఊళ్ళు, అలాంటి ఊళ్ళల్లో మారుమూల స్కూళ్ళల్లో చదువుకొని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామంటే మనం పెట్టుకున్న గోల్. అలాగే మాకు దొరికిన గురువులు, మా పేరెంట్స్ ఇచ్చిన సపోర్టు, అలాగే ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇక్కడ సత్తుపల్లికి నేను నా ఫైనల్ ఇయర్ అయిన తర్వాత మ్యారేజ్ అయ్యి ఇక్కడికి వచ్చేసాను. అంటే చెప్పేది ఏంటంటే మ్యారేజ్ తోటి చదువు ఆగిపోదు అనే ఉద్దేశంతో చెప్తున్నా. అప్పటికి నేను ఇంకా పీజీ చేయలే. నాకు పాప పుట్టిన తర్వాత ఆ పాపకి తెలసీమియా అనే వ్యాధి, అంటే రక్తహీనత ఉంది. తనకి 10 రకాల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వాలి. తనకు 1 year ఏజ్ ఉన్నప్పుడు ఆ వ్యాధి బయటపడింది. అలా అంటే అది జెనెటిక్గా వస్తుంది అనమాట. సో ఆ పాపకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇస్తూ తనని అలా పెంచుకుంటూ వస్తున్నాం. దానికి ట్రీట్మెంట్ లేదు అప్పటిదాకా. తనకి 7 years వచ్చిన తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే వైద్య చికిత్స ఉందని తెలిసింది. అది ఇక్కడెక్కడా చేయట్లేదు. అయితే అమెరికా, లేదా బాంబే, లేకపోతే తమిళనాడులోని రాయవెల్లూరు హాస్పిటల్. సో మేము అప్పటికి అది చాలా కాస్ట్ అనమాట. అది చాలా కాస్ట్. ఆర్థికంగా మేము అప్పుడప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం, డబ్బులు లేవు, ఎంతో ఇబ్బందులు పడ్డాం.
అలా పడి ఏదో విధంగా డబ్బులు సమకూర్చుకొని అప్పట్లోనే మాకు 10 లక్షల దాకా అయినాయి ఖర్చు. తీసుకెళ్ళి పాపకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం. అప్పటికి దానికి 7 years ఏజ్. కానీ దురదృష్టవశాత్తు అది మేము లేటుగా చేయించడం వల్ల పాప మాకు దక్కలేదు. సో అప్పుడు ఎంత డిప్రెషన్ అంటే ఒక దాదాపు 1.5 year వరకు కూడా నేను మనిషిని కాలేకపోయాను. అంతే కదా ఎవరైనా. అలా మా పాపలాగా ఇంకెవరికి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అని అప్పుడు మేము ఎంక్వైరీ చేస్తే చాలామంది ఇట్లా తెలసీమియా అని, సికిల్ సెల్ అనీమియా అని, రక్తహీనత వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం వాళ్ళకి రక్తం ఎక్కించుకోవడానికి కూడా ఫెసిలిటీస్ లేవు. అయితే ఖమ్మం వెళ్ళాలి, లేదా విజయవాడ వెళ్ళాలి. ఇది అబ్జర్వ్ చేసి అప్పుడు మేము మా పాప పేరు మీద ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ పెట్టి అలా ఆ వ్యాధి ఉన్న వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేసాం. అప్పుడే అనిపించింది మనం ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా మనకు కావాల్సింది టైంకి ఒక గుప్పెడు అన్నం, మనం చనిపోతే కావాల్సింది ఒక 6 అడుగుల నేల. అవునా కదా కదా మధ్యలో ఇంత సంపాదన ఇవన్నీ ఆడంబరాలు ఇవన్నీ ఎందుకు? మన ద్వారా ఒక 10 మందికి సహాయపడితే వాళ్ళు కూడా మంచిగా ఉంటారన్న ఉద్దేశంతో ఆశా ఫౌండేషన్ స్థాపించాం. దాని ద్వారా ఇప్పుడు చెప్పినట్లు ఈ 30,000 మందికి కానీ మేము ఫ్రీ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం కానీ, స్టూడెంట్స్ని సంవత్సరానికి బాగా పూర్ పిల్లలు ఉండే 20 to 25 members మేము వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళ ఫీజు కానీ, యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ ఇట్లా అన్నీ సప్లై చేయడము. అట్లాగే ఎవరైనా పూర్ పేషెంట్స్ ఉంటే అట్లా చిన్న మారుమూల పల్లెటూళ్ళు ఉంటే చుట్టుపక్కల విలేజెస్లో వీక్లీ వన్స్ హెల్త్ క్యాంప్స్ పెట్టి ఫ్రీగా హెల్త్ చెకప్స్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడము. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఏమనిపించింది అంటే డాక్టర్గా మాకుండే సంపాదన కొంచెమే. మాకు 100 రూపాయలు వస్తే 80 రూపాయల దాకా దీనికోసం ఖర్చు పెట్టేవాళ్ళం. అదే అంటే మేము కొన్ని విలేజెస్కే చేయగలిగాం. సత్తుపల్లి, పెనుబల్లి మండలం అంతవరకు చేయగలుగుతున్నాం మా సంపాదనతో. అదే మేము ఇంకా కొంచెం హై పొజిషన్లోకి వస్తే, అంటే ఇట్లా పాలిటిక్స్లో కనుక వచ్చి ఒక పొజిషన్కి వస్తే ఇంకా ఎక్కువ మందికి చేయగలం, కొన్ని లక్షల మందికి చేయగలం అన్న ఉద్దేశంతో ఫస్ట్ దయానంద్ గారు పాలిటిక్స్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత నేను రావడం జరిగింది. మా అందరికి ఎవరి ఇన్స్పిరేషన్ అంటే మా అత్తయ్య గారు, మా అత్త ఆరోగ్యమ్మ గారు. తను సత్తుపల్లిలో మొట్టమొదటి ప్రాక్టీషనర్ అనమాట. 60 years బ్యాకే వైద్య అది సౌకర్యాలు లేవు, ఎవరు లేరు. అలాంటప్పుడు ఆమె నర్సింగ్ చేశారు. మా మామయ్య గారు బీఫార్మసీ చేశారు. వాళ్ళిద్దరు కలిసి ఒక హాస్పిటల్ పెట్టి ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఇటు కల్లూరు దాకా, తల్లాడ దాకా కూడా ఎవరు లేకపోతే వాళ్ళే ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. కొన్ని